మా రక్షకుడు యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాం. మేము ఇంకా సజీవ లెక్కలో ఉండి మీ యొక్క మాటలను వింటున్నామంటే అది నీ యొక్క కృప వలననే ఇదంతా జరుగుతుంది తండ్రి. మా యొక్క జీవితంలో ఇప్పటికీ ఎన్నో దినములు గతించిపోయాయి. ఇక ఎంతకాలం మేము భూమి మీద ఉంటామో తెలియదు, కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఈ భయంకరమైన దినాలలో ఉన్నటువంటి మేము నీ యొక్క వాక్యాన్ని అనుసరిస్తూ నీ కొరకు నమ్మకంగా బ్రతికే విధంగా ఉండినట్లు కృపను అనుగ్రహించమని, ఇంకా ఎందరైతే నీ పిల్లలైన వారు ఈ మాటలు వినడానికి వెనుకంజ వేస్తూ ఉన్నారో తండ్రి, వారందరినీ క్షమించి నీ చిత్తమైతే నీ యొక్క మాటలు వినుటకు వచ్చినట్లు నీ యొక్క కృపను దయచేయమని, మరి ఈ సమయంలో నువ్వు రాయించిన గ్రంథంలో నుండి కొన్ని విషయాలను మేము ఆలోచిస్తూ ఉండగా చెబుతున్నటువంటి నాకు సమయోచితమైన జ్ఞానాన్ని అందించమని, వింటున్న నీ పిల్లలందరూ మంచి మనసుతో వాక్యాన్ని స్వీకరించి నీ కొరకు బ్రతుకులాగా కృపను అనుగ్రహించమని చిన్న ప్రార్థన నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. కూడి వచ్చిన దేవుని పిల్లలందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనం తెలియజేసుకుంటున్నాను. ప్రియమైన దేవుని పిల్లారా, మరి ఇప్పుడు మనం ఆలోచిస్తున్నటువంటి అంశం మానవ పతనానికి హేతువైన అబద్ధం. మళ్ళీ చెప్తాను, మానవ పతనానికి హేతువైన అబద్ధం. తండ్రి అయిన దేవుడు ఆయన వ్రాయించిన మాటలు అవి మనుషులను బ్రతికించుట కొరకే వ్రాయబడ్డాయి, కానీ ఆయన మనకు వ్రాయించిన మాటల ద్వారా మనం నశించాలని అయితే మాత్రం కాదు. ఎందరో ప్రవక్తల ద్వారా, న్యాయాధిపతుల ద్వారా, ప్రవక్తల ద్వారా, యేసుక్రీస్తు ద్వారా, అపోస్తలుల ద్వారా వ్రాయబడిన ప్రతి మాట మనం ఆలోచిస్తే అవన్నీ మన జీవితానికి, మన జీవితం ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడే విధంగా దేవుడు వ్రాయించడం జరిగింది. ఆయన మన మీద ప్రేమతో 66 పుస్తకాలతో కూడిన మహాజ్ఞాన గ్రంథాన్ని వ్రాయించాడు. ఇందులో వ్రాయబడిన ప్రతి మాట వెనుకాల చూస్తే దేవుడు తీసుకున్న కష్టం చాలా ఉంది. 66 పుస్తకాలను సుమారుగా 42 మంది భక్తుల ద్వారా, ప్రవక్తల ద్వారా దేవుడు పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా పలికించి వ్రాయించాడంటే దేవుడు మన మీద చాలా ప్రేమ చూపాడు. ఇందులో ఉన్న మాటలు ఒకే కాలానికి సంబంధించిన మాటలు అయితే కాదు. ఎన్నో సందర్భాల్లో ఇందులో ఉన్న మాటలను మాయం చేయాలనుకున్నారు అనేకులు. అయినా కానీ దేవుడు మళ్ళీ మనకు అవసరమని, ఎక్కడైతే ఏ సమయంలో అయితే దేవుని మాటలు మనకు దక్కకుండా పోతాయో అని ఆలోచించిన దేవుడు మనల్ని ప్రేమించి మనకు ఆ మాట మన కళ్ళ ముందుకు రావాలని కష్టం తీసుకున్నాడు. అవి మన దగ్గర వచ్చే విధంగా ఆయన కృప చూపాడు.
ఎన్నో విషయాలు రాశాడు. మరి ఈరోజు ఆలోచిస్తున్నటువంటి అంశం మానవాళి పతనానికి కారణమైన అబద్ధం, మానవాళి పతనానికి హేతువైన అబద్ధం. హేతు అనగా కారణం, రీజన్. మానవాళి పతనావస్థ స్థితికి వెళ్ళడానికి ఈ అబద్ధం అనేది ఒక కారణంగా ఉంటుందా అంటే ఖచ్చితంగా ఉంటుంది, ఉంది అనేదే ఈ పాఠంలో ఉన్నటువంటి సారాంశం. మానవాళి పతనానికి హేతువైనది ఏంటంటే అబద్ధం. మరి ఈ అబద్ధం ఎక్కడి నుండి పుట్టింది? ఈ అబద్ధానికి మూల పురుషుడు ఎవడు? ఈ అబద్ధానికి జనకుడు ఎవడంటే మనకందరికీ తెలిసిన మాట. యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనం. మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు, మీ తండ్రియకు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుదురు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు. వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధం ఆడునప్పుడు తన స్వభావము అనుసరించి మాట్లాడును. వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడై ఉన్నాడు. అబద్ధమునకు ప్రారంభకుడు. ఆ అబద్ధమును కనినవాడు ఎవడంటే అపవాది. ఈ అపవాది ఉపయోగించే ప్రతి మాట అబద్ధమే. 99 అబద్ధాలు ఆడినా కనీసం ఒక్క మంచి మాట, ఒక నిజమైన పలుకుతుందంటే ఒక్క నిజం కూడా పలకదు. అదేంటి, అది నిజాలు చెబుతారని మనం అనుకుంటాం. నిజం చెప్పినట్టే ఉంటుంది, కానీ దాన్ని విడగొట్టి విశ్లేషిస్తే అది కూడా అబద్ధమే అని మనకు తెలిసిపోతుంది. ప్రారంభం చెంత ఆదాము హవ్వలు, ఆది తల్లిదండ్రులు, వారి యుద్ధకు వచ్చి ఏం చెప్పిందంటే అబద్ధమే చెప్పింది. కానీ అబద్ధముగా చెప్పలేదు, నిజంగా చెప్పినట్టుగా అది నిజమని చెప్పింది. కానీ అది అబద్ధం. ఆదికాండం 3వ అధ్యాయం 1వ వచనం. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూ జంతువులలో సర్పము యుక్తిగలదై ఉండెను. అది ఆ స్త్రీతో ఇది నిజమా. ఇక్కడ ఏదైనా తోటలో మరి దేవుడు నరుని నిర్మించిన తర్వాత ఆ నరునికి సహాయకారిగా మరి ఆది తల్లిని హవ్వను చేసి వారిద్దరిని ఆ ఏదేను వనంలో ఆ తోటలో నిలవబెట్టి దేవుడు వారికి చెప్పిన మాటలు మనకు తెలియంది కాదు. ఈ తోటలో ఉన్న వృక్ష ఫలమును తినవచ్చు. ఏ చెట్టు ఉన్నా ఆ చెట్లకు ఉన్న అన్ని ఫలములు తినవచ్చు. అయితే ఇదిగో తోటలో ఒక చెట్టు ఉంది, ఆ చెట్టుకు ఉన్న ఫలములు మీరు తినకూడదు. మీరు తింటే మీరు దినమున నిశ్చయంగా చచ్చుదురు, మీరు చస్తారు అని దేవుడు మాట చెప్పడం జరిగింది. దేవుడు చెప్పాడు, అన్ని విషయాలు తెలియపరిచాడు. ఆ చెట్టు ఎక్కడ ఉందో లొకేషన్ చెప్పాడు, మీరు తింటే చస్తారని చెప్పాడు. అయితే దేవుడు చెప్పిన మాటను వదిలిపెట్టి ఇక మధ్యలో వచ్చిన ఒక తంటాల మారి
మధ్యలో వచ్చిన ఒక అబద్ధికుడి మాట విని హవ్వ మోసపోయింది. ఇప్పుడు వచ్చి ఏం చెబుతుందంటే మొట్టమొదటి ఆ మాటలో 3వ అధ్యాయం 1వ వచనంలో అది ఆ స్త్రీతో ఇది నిజమా, అది పలికేదే అబద్ధం. వచ్చి ఏం చెబుతుంది, ఇది నిజమా అని. అసలు అది నిజం చెబుతుందా? తెలిసినా చెప్పదు, మాయ చేసి అబద్ధం చెప్పి ఎలాగైనా సరే మోసం చేయడమే దాని లక్ష్యం. వచ్చింది ఇది నిజమా అని అడుగుతుంది. ఓని అది ఏమైనా నిజం చెబుతుందా? ఒకసారి కంటిన్యూ చదువుకుందాం. ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పేనా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పేనా? ఏవైనా తినకూడదా? మాట చూడు ఎలా మార్చేసిందో. ఇది నిజమా అని వచ్చేసి చెబుతుంది, కానీ అది ఎప్పటికీ అబద్ధమే చెబుతుంది. మాటలో మాత్రం నిజమా అని ప్రశ్న వేసింది. ఈ తోటలో ఉన్న ఈ చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదా, తినవద్దని దేవుడు చెప్పాడా అని ఇలా మాట్లాడుతుంది. సో దేవుడు ఏం చెప్పాడు? 2వ అధ్యాయం అదే పేజీలో 2వ అధ్యాయం 17వ వచనం. 2వ అధ్యాయం 17వ వచనం. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు. పైన 16వ వచనం చదవండి ఒకసారి. 16వ వచనం. మరియు దేవుడైన యెహోవా ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరంగా తినవచ్చు. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు. తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలములను తినవచ్చు. అయితే ఒక చెట్టు ఉంది, ఆ చెట్టు యొక్క ఫలమును తినకూడదు. అన్ని తినవచ్చు నాయన, ఒకటి మాత్రం చెట్టు ఉంది, ఆ చెట్టుకున్న ఫలమును తినకూడదని ఇది దేవుడు చెప్పాడు. ఇప్పుడు ఆ అబద్ధికుడు వచ్చాడు, ఈ అపవాది వచ్చి మాట మార్చేసింది. ఇది నిజమా అని వచ్చి ఒక క్వశ్చన్ వేసి ఈ తోటలో ఉన్న చెట్లో ఉన్నటువంటి ఫలములు ఏవైనా తినవద్దని చెప్పాడా? ఏవైనా తినమని దేవుడు చెప్పాడు. ఏవైనా తినవద్దని దేవుడు చెప్పాడని మాట మార్చేసింది. కానీ ఒక వృక్షం ఉంది, ఆ వృక్షానికి సంబంధించిన ఫలం తినవద్దని చెప్పాడు. దేవుడు చెప్పిన ఆ మాటను మార్చేసి లేదు ఆ వృక్ష ఫలం మీరు ఖచ్చితంగా తినవచ్చు, మీకు ఏమీ కాదు. దేవుడు ఆయన చెబుతుంటాడు, అసలు మీరు ఆ వృక్షానికి సంబంధించిన ఫలము తింటే అసలు మీరు దేవతలు అయిపోతారు అని చెప్పేసరికి ఆ అబద్ధపు మాటను నమ్మి మోసపోయి దేవుని మాట లెక్క చేయలేదు. దేవుని మాట వినకుండా అపరాధంలోకి పడిపోయారు. ఒక అబద్ధాన్ని నమ్మినందుకు అపరాధంలోకి వెళ్ళిపోయారు. అంటే దేవుని యొక్క మనస్సులో వారి స్థానం అనేది కొద్దిగా దిగజారినట్టుగా మనకు అనిపిస్తుంది. దేవుడు వారి మీద ఇక కోపంతో నా మాట కాదన్నారు కాబట్టి ఇక మీరు ఏదైనా వాళ్ళలో ఉండకూడదు అని దేవుడు ఏం చేశాడంటే అక్కడ నుండి వెళ్ళగొట్టడం జరిగింది. ఆదికాండం 3వ అధ్యాయం 23వ వచనం. దేవుడైన యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడినో దాని సేద్యపరచుటకు ఏదేను తోటలో నుండి అతని పంపివేసను. ఇక వెళ్ళిపో, నా మాట విననప్పుడు నువ్వు ఇక్కడ ఉండవలసిన అవసరం లేదు. ఎవడో ఒక అబద్ధికుడు వస్తే ఆ అబద్ధ మాట నమ్మి నేను చెప్పిన మాటను నువ్వు కాదన్నావు కనుక ఇక నువ్వు ఇక్కడ ఉండకూడదని ఇక తోటలో నుండి బయటికి గెంటి వేయడం జరిగింది. మెడ పట్టుకొని తోసివేయడమే. అంటే అబద్ధమును నమ్మినందుకు, అబద్ధమును ఆధారం చేసుకున్నందుకు, దాన్ని ఆధారం చేసుకొనడం వలన వారు పతనావస్థ స్థితిలోకి వెళుతున్నట్టు మనకు కనబడుతుంది.
మనల్ని కూడా అబద్ధముల చేత మోసం చేసేవారు చాలా మంది ఉంటారు. చాలా మంది ఏం చెప్తారంటే అబద్ధం వాడుకుంటే, అబద్ధం మాట్లాడుకుంటే ఎలా బ్రతుకుతావురా నువ్వు? అసలు ఈ కాలంలో అబద్ధం లేకుండా ఎవరు బ్రతుకుతున్నారు? చక్కటి మాటలతో మోసపరుస్తారు. అబద్ధం వాడకుండా దాన్ని అనుసరించకపోయినా భూమి మీద బ్రతకవచ్చు. ఈ అబద్ధముకు ప్రారంభకుడు అపవాది. ఆ అపవాది ఆ అబద్ధమును మనలోకి చొప్పించి లేదా మన చేత చెప్పించి మనని నాశనం చేయాలని అది పన్నే పన్నాగం, అది వేసే కుయుక్తి చాలా భయంకరంగా ఉంటుంది. లోకంలో ఎందరినో మోసం చేసింది అబద్ధముల చేత. ఇంకొక మాట ఏం చెబుతారంటే 100 అబద్ధములు ఆడైనా సరే పెళ్లి చేయాలంటారు. ఒక పెళ్లి చేయాలి, 100 అబద్ధములు ఆడైనా సరే, 100 అబద్ధములు చెప్పినా సరే, ఎలాగైనా సరే ఒక జంటను కలపాలి. ఇప్పుడు బాగానే ఉంది, కలుపుతావు, కలిపిన తర్వాత పెళ్లి జరుగుతుంది, పెళ్లికి వచ్చి భోజనం చేసి వెళ్ళిపోతారు. ఇక తర్వాత పరిస్థితి ఏంటి? వాళ్ళ మధ్య వచ్చే గొడవలకు పరిష్కారం ఏంటి? ఒక అబద్ధం ఉన్నా కానీ కుటుంబం విచ్ఛిన్నం అయిపోతుంది. ఇక 100 అబద్ధాలంటే ఏ స్థితికి వెళ్ళిపోతుంది? ఇక వాళ్ళ జీవితాలు కలుస్తారా? 100 అబద్ధాలు కాదు కానీ ఒక 6 అబద్ధాలు ఆలోచిద్దాం. ఇప్పుడు పెళ్లి జరుగుతుంది, పెళ్లి చూపులు జరిగే సమయంలో పెళ్లి కొడుకు సంబంధించిన బంధువులు ఒక ప్రశ్న వేస్తారు. పెళ్లి కూతురు సంబంధించిన వాళ్ళు, అమ్మాయి ఏం చదువుకుంది? అప్పుడు వాళ్ళు చెప్పే ఒక అబద్ధం ఏంటంటే అమ్మాయి డిగ్రీ చదువుకుంది, డిగ్రీ పాస్ అయింది. కానీ పచ్చి అబద్ధం ఏంటంటే ఆ అమ్మాయి డిగ్రీ ఫెయిల్ అయింది. ఇక రెండో ప్రశ్న వేస్తారు, అమ్మాయికి వంటలు బాగా వచ్చారంటే బాగా వచ్చు వంటలు అంటారు. కానీ ఆమెకు వచ్చేదంటే 1-2 వంటలు అంతే, అంతకంటే రావు. అదే ఒక అబద్ధం. పాటలు బాగా పడుతుందా? దేవుని మాటలు మరి ఏమైనా బాగా మరి దేవుని మీద భక్తితో మరి ప్రతి ఆదివారం మరి చర్చికి వెళ్ళే లక్షణాలు, మంచి లక్షణాలు ఉన్నాయంటే మా అమ్మాయి పర్వాలేదు అంటారు. కానీ ఆమె చూసే సెల్లో టిక్ టాక్లు, వాట్సాప్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా, ఇన్స్టాగ్రామ్ ద్వారా ఆమె రచ్చ రెచ్చిపోతుంటుంది. ఆమె చాటింగ్, అది ఒక అబద్ధం. ఎలాగైతే ఏదో అబద్ధం చెప్పేసి ఏదో ఒక వ్యక్తికి కట్టబెడితే సరిపోతుంది, మా గుండెల మీద ఉన్న భారాన్ని తీసివేసుకుంటే సరిపోతుందనే విధంగా అబద్ధములు చెప్పే సరే పెళ్లి చేయాలనుకుంటారు అమ్మాయి తల్లిదండ్రులు. ఇక అబ్బాయి తల్లిదండ్రుల గురించి ఆలోచిద్దాం. వీరిని అమ్మాయి తరపున వారు ప్రశ్నలు వేశారనుకో, అబ్బాయి ఏం చేస్తున్నాడంటే వాళ్ళు చెప్పేస్తాం సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఆడ చూస్తే బాగా పెళ్ళిన తర్వాత తెలిసిపోతుంది ఆయన సాఫ్ట్వేరో హార్డ్వేరో. హైదరాబాద్లో లేదా బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్, 30,000 జీతం. ఆడ చూస్తే 15,000 జీతం వస్తూ ఉంటుంది. పోనీ పొరపాటున పెళ్ళైన తర్వాత అడిగితే ఏదో ఒక మాట చెప్పేద్దాం, ఏదో ఆ కటింగ్ ఈ కటింగ్ అన్నింటిలో కటింగ్లు పోయి లాస్ట్కి 15,000 చేతికి వచ్చిందని ఒక అబద్ధం చెప్దాం. ఎట్లా పడ్డా ఏదో ఒక విధంగా పెళ్ళి అవుతే సరిపోతుంది అని అడ్జస్ట్మెంట్తో 30,000 ఒక ఫిక్స్డ్ చేసేస్తాడు. అది ఒక అబద్ధం. పోనీ ఏమైనా మరి అబ్బాయికి మంచి లక్షణాలు ఉన్నాయా? మరి త్రాగుడు, మరి సిగరెట్లు కానీ, ఫ్రెష్ తినడం కానీ, ఇలాంటి ఏమైనా చెడు లక్షణాలు, మందు త్రాగడం, ఇలాంటి ఏమైనా ఉన్నాయని అడిగినప్పుడు మా అబ్బాయి మంచివాడు అంటారు. కానీ పెళ్ళైన తర్వాత అసలు రూపం తెలుస్తుంది. లేనిపోని లక్షణాలు, అన్ని లక్షణాలు అతగే ఉంటాయి. అబద్ధములు ఆధారం చేసుకొని వాళ్ళు ముందుకు వెళ్ళిపోతున్నారు. ఈ అబద్ధములు వలన ముందుకు వెళ్ళిపోయే సమయానికి ఆ తర్వాత ఇది అబద్ధం అని తెలిసేసరికి మోసపోయామని బాధపడుతూ ఉంటారు. మనుషులు ఎలాగైనా సరే అబద్ధం ఆడైనా సరే పెళ్లి చేయాలి. ఏముంది అబద్ధం ఆడితే ఏం నష్టమే ఉంది, మేలే కదా అనుకుంటున్నారు. కానీ ఈ అబద్ధం వలన ఆ కుటుంబం తర్వాత, ఆ కుటుంబంలో ఉన్న జంట తర్వాత నాశనం అయిపోతారని, ఇక ఒకరిని ఒకరు ఎడబాటుగా దూరంగా వెళ్ళిపోతారని, అది మాత్రం భవిష్యత్తులో జరగబోయే సన్నివేశం మాత్రం ఆలోచించరు. ప్రస్తుత పరిస్థితి
ప్రస్తుతానికి పని జరిగితే చాలనే విధంగా అబద్ధం ఆధారం చేసుకొని మనుషులు ముందుకు వెళ్ళాలని ఆలోచిస్తారు. ఇక అదే విధంగా ఒక యూత్, ప్రస్తుతానికి ఉన్నటువంటి యూత్ ఇప్పుడున్న పరిస్థితి దేశంలో నిరుద్యోగం, ఎక్కడ చూసినా జాబ్ సర్చింగ్, దీన్ని ఆసరాగా చేసుకొని మరి ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. మీకు పలానా చోట పలానా కంపెనీలో ఉద్యోగం ఇస్తాం, ఒక 2 లక్షలు డబ్బులు కట్టండి. ఎందుకంటే నా భార్య పెదనాయ బిడ్డ ఎవరో తెలుసా, పలానా ముఖ్యమంత్రికి భార్య అంటారు. ఈ మాట చూసేసరికి అసలు ముఖ్యమంత్రితోనే కనెక్షన్ ఉందంటే ఈయన ఖచ్చితంగా చేసేస్తాడు, ఇక నాకు జాబ్ వచ్చినట్టే అని ఆలోచించి అప్పు చేసి డబ్బును కూడబెట్టి తల్లిదండ్రుల మీద ఒత్తిడి తెచ్చేసే వాళ్ళ ద్వారా అప్పు తెప్పించి తీసుకొని ఆ డబ్బు వాళ్ళ చేతిలో పెట్టిన తర్వాత 1 నెల తర్వాత చూస్తాడు, వెయిట్ చేస్తూ ఉంటాడు, ఫోన్ చేస్తాడు. ఆ మధ్యవర్తికి ఫోన్ చేసి నా ఉద్యోగం పరిస్థితి ఏమైందని అడుగుతాడు. అతను ఏమంటాడంటే, ఖచ్చితంగా ఇప్పుడు నీ పని ఇప్పుడు టేబుల్ మీద ఉంది, నీ పని జరుగుతుంది, 1 నెలలో ఖచ్చితంగా జాబ్ ఉంటావు. అసలు ఏమనుకున్నావు, ఆ ఎవరిగా జాబ్ అసలు నీకే రాబోతుంది, నువ్వు చాలా అదృష్టవంతుడు అంటాడు. చాలా సంతోషపడతారు నిరుద్యోగులు. ఇంకొక నెల తర్వాత ఫోన్ చేసాము అనుకో, లేదు ఇప్పుడు కరోనా టైం కదా, 1 నెల కొద్ది వెనక్కి వెళ్ళిపోయింది, అది ఒక అబద్ధం చెప్పి 1 నెల పొడిగిస్తాడు. ఇంకా 1 నెల తర్వాత ఫోన్ చేసాము అనుకో కోపంతో, నేను డబ్బులు కట్టాను కదా, ఇక నా జాబ్ ఏంటి, నా ఉద్యోగ పరిస్థితి ఏంటి, నువ్వు ఏదో డబ్బు తీసుకున్నావు వెళ్ళిపోయావు, ఫోన్లో కాంటాక్ట్ ఉన్నావు, ఒకసారి అయితే మొదటిసారి కనబడ్డావు, ఇక నువ్వు ఏమి కనబడకుండా వెళ్ళిపోయావు, ఏంటి పరిస్థితి అంటే ఒక మాట అంటాడు, నువ్వు ఇన్నిసార్లు ఫోన్ చేసి అడగకూడదు, నేనేమైనా తిన్నానా ఏమన్నా, నేను పై వాళ్ళకి ఇచ్చాను, నీకోసమే కదా చేసింది అంటే నువ్వు నా మీద నమ్మకం లేదా, ఇక నేను ఫోన్ చేయను, నేను కట్ చేస్తున్నాను, ఇక నీకు వస్తే వచ్చాడు లేకుండా లేదని కట్ చేస్తాడు, ఇక ఆ సిమ్ పని చేయదు, ఇక అయిపోయింది. ఇన్ని రోజులు అతను పడే బాధ ఎలా ఉంటాడంటే ఎవరికి చెప్పుకోలేడు బయటికి, ఇక మోసపోయాను అంటాడు అన్న, తన గురించి తను తెలిసిపోయింది కాబట్టి అది బయటికి చెప్పుకోలేక, తల్లిదండ్రులకు చెప్పుకోలేక ఇక ఆత్మహత్యకు వెళ్ళిపోతాడు. అలా ఆత్మహత్యకు వెళ్ళి మరణించిన వారు కూడా లేకపోలేదు. అంటే ఒక అబద్ధమును ఎవడో చెప్పిన ఒక అబద్ధమును ఆధారం చేసుకున్నందుకు పతనానికి వెళ్ళిపోయాడు, మృత్యువాత పడ్డాడు. అంటే అలా జరగడానికి కారణం ఏంటంటే ఒక అబద్ధం వలన కుటుంబాలు నాశనం అవుతున్నాయి, ఒక అబద్ధం వలన ప్రాణమే పోతుంది, ఒక అబద్ధం వలన ప్రారంభంలో ఉన్న జంట దేవునికి దూరం అయిపోయారు. ఇంకా కొన్ని సందర్భాలు ఆలోచిద్దాం. ఆదికాండం 37వ అధ్యాయం. ఆదికాండం 37వ అధ్యాయం వచనం కొద్దిసేపు తర్వాత చెప్తాను. ఆదికాండం 37వ అధ్యాయం. ఈ అధ్యాయంలో ఉన్న సందర్భం అంతా మనం చదువుకుంటే, యాకోబు గారు ఉన్నారు. యాకోబు గారు అబ్రాహాము కుమారుడు ఇస్సాకు కుమారుడు యాకోబుకు ఉన్నటువంటి కుమారులు 12 మంది. ఈ యాకోబు వృద్ధాప్య దశలో ఉన్నాడు. ఈ యాకోబు కుమారులు ఉన్నారు, మందం కాసుకుంటూ వెళ్ళేవారు. అలా మందం వద్ద ఉన్నప్పుడు, పశువును కాస్తున్నప్పుడు వారి దగ్గర ఆ అన్నలు చేసే, అనగా యాకోబు కుమారులు చేసే చెడుతనాన్ని తన తండ్రి దగ్గరకు తెచ్చేవాడు ఎవరంటే యోసేపు. అన్నల యొక్క మంచి చెడ్డలు తీసుకొని వాళ్ళు ఎలా ఉన్నారో యాకోబు గారి వద్దకు తెచ్చేవాడు యోసేపు. యాకోబుకు తరచుగా కొన్ని సందర్భాలు కళలు వచ్చాయి. ఒకనొక సందర్భంలో కళ వచ్చింది 37వ అధ్యాయంలో. ఆ కళ ఏంటంటే అక్కడే ఉంటారు చూడండి. ఆదికాండం 37వ అధ్యాయం 4-5 వచనం. 5వ వచనం చదవమ్మా. ఆదికాండం 37వ అధ్యాయం 5వ వచనం. యోసేపు ఒక కల కని తన సహోదరులతో అది తెలియచెప్పగా వారు అతని మీద మరి పగపట్టిరి.
ముందే యోసేపు మీద యాకోబుకు చాలా ప్రేమ. యోసేపు మీద యాకోబుకు ప్రేమ, యోసేపు మీద. ఇది చూసి పెద్దలు, అన్నలుగా ఉన్న వాళ్ళు, తమ్ముడే కదా, మా తమ్ముడి మీదనే కదా మా నాన్న ప్రేమించేది అని ఆలోచించలేదు, పగబట్టారు. ఇక ఒకానొక రోజు యోసేపు కళ కన్నాడు. ఆ కళ తెచ్చి ఆ కళ గురించి చెబుతున్నప్పుడు అన్నలు పగబట్టారు. ఆ కళ ఏంటంటే చదవన్నా ఆలోచన. అతడు వారిని చూసి, నేను కనిన ఈ కళను మీరు దయచేసి వినుడి. అది ఏంటంటే, మనము చేనిలో పనులు కట్టుచుంటిమి, నా పన లేచి నిలుచుండగా మీ పనులు నా పనను చుట్టుకొని నా పనకు సాష్టాంగపడెను అని చెప్పాను. అన్నలారా, మనం పొలంలో పనులు కడుతున్నాము. అలా కడుతున్నప్పుడు నా పన చుట్టూ మీ పన చేరాయి. అలా చేరి అవి సాష్టాంగపడ్డాయి. ఈ కళ విని ఇక ఆలోచించారు అన్నలు. ఏంట్రా, మేము నీ కాళ్ళ మీద పడతామా? అంటే మేము నీకు విధేయం అవుతామా? అసలు పెద్దవాడి నువ్వా మేమా? ఇంకా పగతో రెచ్చిపోయారు, పగ పెంచుకున్నారు. మరి ఒక రోజు ఇంకో కళ వచ్చింది. ఆ కళ కూడా చదువుదాం ఒకసారి. అతడు ఇంకొక కళ కని తన సహోదరులకు తెలియజేసి, చెప్పనా 9వ వచనం, 37వ అధ్యాయం 9వ వచనం. అతడు ఇంకో కళ కని తన సహోదరులకు తెలియజేసి, ఇదిగో నేను మరి ఒక కళ కంటిని. అందులో సూర్యచంద్రులు 11 నక్షత్రములను నాకు సాష్టాంగపడెను అని చెప్పాను. సూర్యచంద్రులు 11 నక్షత్రములు నాకు సాష్టాంగపడ్డాయని మళ్ళీ కళ చెప్పేసరికి ఈ కళ తండ్రి ఉన్నాడు, సహోదరులు ఉన్నారు. అంటే ఇక అమ్మా నాన్న మేమిద్దరము, ఇక మీ అన్నలు, అంటే మేమందరం వచ్చి నీ కాళ్ళ మీద పడదామా? ఈ మాటలు, ఈ కళ విన్న తర్వాత ఇంకా కోపం పెంచుకున్నారు అన్నలు. ఒకానొక రోజు వచ్చేసింది. ఆ రోజు ఏం చెప్తాడంటే యాకోబు గారు, తన కుమారులైనటువంటి యోసేపు అన్నలు మంద కాయడానికి వెళ్ళిపోయినప్పుడు, యోసేపు ఇక నువ్వు ఏం చేయాలంటే, మంద కాస్తూ ఉన్నారు నీ అన్నలు, నువ్వు మంద యొక్క పరిస్థితి ఏంటి, మీ అన్నలు ఎలా ఉన్నారు, ఒకసారి పోయి చూసిరా అని ఒకరోజు పంపినప్పుడు యోసేపు వెళ్ళిపోయాడు. అలా వెళ్ళిపోయాడు. అక్కడ వెళ్ళిపోయిన సమయంలో అన్నలు కనబడలేదు. మార్గంలో ఒక వ్యక్తి వచ్చాడు. ఆ వ్యక్తిని అడిగి సమాచారం కనుక్కొని, ఇదిగో పలానా చోటికి వెళ్తామని మేము అన్నలు అనుకుంటూ ఉన్నప్పుడు ఇదిగో సమాచారం, ఆ సందర్భం చెబుతాడు. ఆ ప్లేస్కి వెళ్ళిపోతాడు. దగ్గరికి వచ్చే సమయంలో యోసేపును చూసి అన్నలు ఇక ఆలోచిస్తారు. ఏమని ఆలోచిస్తూ ఉంటారంటే, వాళ్ళలో ఏం మాట్లాడుకుంటూ ఉంటారంటే, ఇదిగో రూబేను, యూదా, లేవి, ఇక్కడ ఉన్న అన్నదమ్ములందరూ, ఇదిగో యోసేపు వస్తున్నాడు, ఇదిగో కళలు కొనేవాడు వస్తున్నాడు, కళలు చెప్పాడు, ఈ కళలను బట్టి మనం అతనికి దాసులం అవుతామని చెప్తున్నాడు, ఇక వీని భూమి మీద ఉండనివ్వకుండా చేయాలి, ఇతన్ని చంపితే వాని కళ ఏమైపోతుందో చూద్దాం ఒకసారి అని ఆలోచన చేస్తున్నారు. ఒకరిలో ఒకరు మాట్లాడుకున్నారు. దగ్గరికి వచ్చే సమయానికి వచ్చిన తర్వాత పట్టుకొని అతని మీద ఉన్న వస్త్రాన్ని పక్కకి తీసేసి పక్కన ఉన్న గుంటలో పడదోశారు. ఆ గుంటలో నీళ్లు లేవు. ఇక పస్తులతో ఇక పైకి రాకుండా అక్కడే ఉండి చచ్చిపోవాలి అనే విధంగా కుట్ర పన్ని ఆ గుంటలకు తోసేశారు. అయితే పెద్దవాడైన రూబేను ఉన్నాడు. ఆ రూబేను ఏమంటున్నాడంటే, తమ్ముళ్ళతో చెబుతున్నాడు, ఎలాగైనా సరే తండ్రికి మనం అప్పచెప్పాలి కదా, ఆ గుంటలో వేస్తే చనిపోతే ఇక తండ్రికి ఏమని చెప్పాలి, మన ఇంటికి సమాధానం అలా చేయకూడదని తన తమ్ముళ్ళతో చెప్పినప్పుడు, ఇక కొద్దిసేపు ఉన్న తర్వాత తను ఎలాగైనా సరే బయటకు తీద్దాంలే అనే విధంగా ఆలోచిస్తూ భోజనాన్ని కూర్చుంటారు. ఆ భోజనాన్ని కూర్చున్న సమయంలో రూబేను కొంచెంసేపు పక్కకి వెళ్ళిపోయింటాడు. మళ్ళీ కుట్ర పడుతూ ఉంటారు. వీళ్ళు గుంటలో వేసింది కాకుండా మళ్ళీ కుట్రతో ఉంటారు. ఆ టైంలో కొందరు వ్యాపారస్తులు వెళ్ళిపోతూ ఉంటారు ఆ మార్గంలో.
అప్పుడు వీళ్ళు మళ్ళీ ఆలోచిస్తారు, అతన్ని చంపితే మనకి ఏం లాభం వచ్చింది, ఆ వెళ్ళిపోయే వ్యాపారంలో మనం అమ్మేస్తే అంతో ఇంతో మన చేతికి డబ్బులు వస్తుంది కదా. ఆలోచన చేశారు, డబ్బు కొరకు అమ్మేశారు. అమ్మేసి వాళ్ళు అతన్ని పంపివేసిన తర్వాత ఇప్పుడు ఆలోచిస్తున్నారు, ఇప్పుడు ఎలా, యోసేపు గురించి అడిగితే మనం ఏం చెప్పాలి తండ్రికి. అలా ఆలోచిస్తూ వాళ్ళు చేసిన కుట్రలో ఉన్నటువంటి భాగం. ఇక ఏం చేయాలంటే అతడు ఏదో ఒక దుష్ట మృగంకు చేతికి చిక్కి చనిపోయాడు అనే ఒక మాట చెబుదాం, ఒక అబద్ధమును చెబుదాం. దేవుడు అక్కడ యాకోబును నమ్మిద్దామని ఆలోచన చేశారు. నాన్నకు చెప్పి ఎలాగైనా సరే ఒక అబద్ధంతో మాయ చేసి నీ కుమారుడు యోసేపు చనిపోయాడని ఒక మాట చెబుదామని ఆలోచించారు. అందులో భాగంగా అప్పటికే యోసేపు మీద ఉన్న వస్త్రాన్ని లాక్కున్నారు కదా, ఆ వస్త్రమును, వాళ్ళ దగ్గర ఉన్న వస్త్రమును ఏం చేశారంటే ఒక మేకపిల్లను చంపి ఆ రక్తంలో ఈ వస్త్రమును ముంచివేసి బాగా తడిపి ఏదో ఒక దుష్ట మృగం చేతికి చిక్కి నీ కుమారుడు చనిపోయాడు అని యాకోబుతో చెప్పి మోసపరిచి ఒక అబద్ధం చేత అతని గాయపరచాలనుకున్నారు. అలా చేశారు. 37వ అధ్యాయం 32వ వచనం, 37, 32 ఇదే అధ్యాయంలో ఆ విచిత్రమైన నిలువుటంగిని పంపగా వారు తండ్రి యొద్దకు దాన్ని తెచ్చి ఇది మాకు దొరికెను, ఇది నీ కుమారుని అంగీ అవునో కాదో గుర్తుపట్టమని చెప్పిరి. అతడు దాన్ని గుర్తుపట్టి ఈ అంగి నా కుమారునిదే, దుష్ట మృగము వాడిని తినివేసెను, యోసేపు నిశ్చయముగా చీల్చబడెను అనేను. తన కుమారుడు వచ్చి చెప్పే సమయానికి తన కుమారుడు వచ్చి ఒక మాట చెప్పారు, ఇది నీ కుమారుడైన యోసేపు అంగే కాదో ఒకసారి ఆలోచించన్నారు. అప్పుడు యాకోబు ఏం ఆలోచించాడంటే ఖచ్చితంగా దుష్టమృగం చీల్చివేసి ఉంటుంది, అందుకే కదా ఈ వస్త్రం మీద ఇంత రక్తం పడింది అని అదే నిజం అనుకున్నాడు. కానీ అది అబద్ధమని చెప్పకుండా ఇక్కడ ఉన్నటువంటి అన్నలు ఏం చేశారంటే యాకోబుకు ఏ విషయం చెప్పకుండా అతను యాకోబు అనుకున్న మాట అదే నిజమన్నట్టుగా ఇక అదే కోవలో యాకోబు తన జీవితం మిగిలిన దినాలు గడిపే విధముగా ఇక ఏ మాట మాట్లాడకుండా అలాగే ఉండిపోయారు. ఈ సందర్భం చూసినటువంటి యాకోబు తన కుమారుని యోసేపు మరణించాడని, ఒక దుష్ట మృగం చేతికి చిక్కిపోయాడని, మరణించాడని బాధపడుతూ ఇక ఆలోచిస్తున్నాడు. విపరీతమైన ప్రేమ ఉంది కాబట్టి నా కుమారుని యోసేపు చనిపోయాడు, మృతుల లోకంలోకి నా కుమారుని యోసేపు ఎదురు నేను వెళ్ళిపోతాను అని చాలా రోదన చెందుతూ తన కుమారుని కొరకు ఏడుస్తూ ఉన్నాడు. ఏ ఒక్క కొడుకు కానీ తండ్రి నువ్వు ఆలోచించావు కానీ ఇది తప్పు, మేమేమి ఇలా చేశామని తన తండ్రికి చెప్పిన పాపాను పోలేదు. ఒక అబద్ధమును చెప్పకుండా అది ఏం జరిగిందో ఆ సన్నివేశం చెప్పకుండా యాకోబు గారి మనసును గాయపరిచారు. అదే నిజం అనుకున్నాడు, జరిగింది వాస్తవం ఇదే, ఏదో ఒక మృగం చేతిలో చిక్కిపోయి చనిపోయి ఉంటారనుకున్నాడు. దానితోనే జీవితంలో చాలా దినాలు గడిపేశారు. అంటే ఒక నీతిమంతుని మనస్సును అబద్ధము చేత గాయపరిచారు. యెహెజ్కేలు గ్రంథం 13వ అధ్యాయం 20వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 13వ అధ్యాయం 20వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 13వ అధ్యాయం 20వ వచనం. కావున ప్రభువైన యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు, నేను దుఃఖపరచని నీతిమంతుని మనస్సును అబద్ధముల చేత మీరు దుఃఖింపజేయుదురు. ప్రభువైన యెహోవా ఈ విధంగా సెలవిస్తున్నాడు, నేను దుఃఖపరచని నీతిమంతుని మనస్సును అబద్ధముల చేత మీరు దుఃఖింపజేయుదురు. నేనైతే యాకోబుకు అబద్ధం చెప్పలేదు, నీ కుమారుడు అలాగే
ఆ మృగము చేతికి చిక్కి చనిపోయి ఉంటాడని నేను ఏ దర్శనం ద్వారా యాకోబు చెప్పలేదు. అది అతను వినలేదు, అతను ఆ విధంగా బాధపడలేదు. అయితే మీ వలన, మీ అబద్ధ మాటల వలన ఒక నీతిమంతుడైన యాకోబు బాధపడుతున్నాడు, అబద్ధముల చేత దుఃఖపడుతున్నాడు. మరి ఈరోజు కూడా ప్రస్తుత కాలంలో కూడా అబద్ధములు చెప్పి దుఃఖపరచని వారు ఉన్నారంటే దుఃఖపరుస్తూ ఉన్నవారు ఇప్పటికీ ఉన్నారు. అంటే ఒక అబద్ధం వలన ఒక వ్యక్తిని దుఃఖపరుస్తారంటే దుఃఖపరుస్తారు. ఒక అబద్ధం చేత ఒక వ్యక్తిని దుఃఖపరచవచ్చు. అది అలా చేయడం ఎంతవరకు సమంజసం? నిజాన్ని చెప్పి ఆ మనిషిని సంతోషంతో నింపాలి, కానీ ఒక అబద్ధంతో దుఃఖంలోకి వెళ్ళిపోయే విధంగా చేయడం అంటే నిజంగా ఇది చాలా బాధాకరమైన సన్నివేశం. ఇక్కడ ఈ సందర్భం బట్టి మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే అబద్ధము చేత ఒక వ్యక్తి గాయపరచబడతాడు. కాబట్టి ఏం చేయాలి? మనం ఎల్లప్పుడూ నిజం పలకాలి. అబద్ధ సాక్ష్యం పలకకూడదని దేవుడు ఎన్నో మాటల ద్వారా హెచ్చరిక చేశాడు. మీరు అబద్ధంకు దూరంగా పారిపోండి నాయన అన్నాడు. అబద్ధంకు దూరంగా పారిపోవాలా? అబద్ధంకు దూరంగా పారిపోవాలి. ఒకసారి సంఖ్యాకాండంకి వెళ్ళిపోదాం. సంఖ్యాకాండం క్షమించండి, నిర్గమాకాండం 23వ అధ్యాయం. నిర్గమాకాండం 23వ అధ్యాయం 7వ వచనం. అబద్ధమునకు దూరంగా నుండుము, నిరపరాధి అయినను నీతి మంత్రినైనను చంపకూడదు. అబద్ధమునకు దూరంగా ఉండుము. నువ్వు అబద్ధమునకు దూరంగా ఉండాలి. అబద్ధంకు దూరంగా ఉండమంటే అబద్ధంకు దూరంగా ఉండము, కానీ వేటికో దూరంగా ఉంటాం. ఉదాహరణకు అక్కడ కరెంటు వైర్లు కింద పడ్డాయంటే దగ్గరగా ఉంటాము, దూరంగా పోతాం. ఎందుకంటే తగిలామనుకో ఇక తర్వాత మన రోజు ఉండదు, మరుసటి రోజు ఉండదు. ఇక శ్మశానానికి ఉన్నవన్నీ క్లోజ్. అంటే ఒక విద్యుత్ ఉన్నప్పుడు దానివల్ల ప్రమాదం అని ఆలోచించిన మనిషి దూరంగా వెళ్ళిపోతాడు. విద్యుత్ ఉన్నప్పుడు, కరెంటు ఉన్నప్పుడు దూరంగా వెళ్ళిపోతాడు. ఇంకా ఎన్నిటికో దూరంగా ఉంటాడు. సహోదరుల మధ్య కలిసి ఉండమంటే అది కూడా మడిమ తిప్పి వెనక వెళ్ళిపోతాడు, దూరంగా ఉంటాడు. కానీ దేనికి దూరంగా ఉండాలో తెలుసా? నువ్వు దూరంగా ఉండవలసినది అబద్ధముకు దూరంగా ఉండాలి. కానీ ఆ అబద్ధముకి దగ్గరగా ఉంటాం. మనం అబద్ధమని నమ్ముతాం, అదే నిజం అనుకుంటాం. ఇక చెప్పే వాళ్ళు కూడా ఎలా చెప్తారంటే ఇది 100% గ్యారంటీ అనే విధంగా చెప్తారు. అసలు ఇదే కరెక్ట్, నిజంగా ఎంత కరెక్ట్ చెప్తున్నాడు ఈయన, చెప్పేది కరెక్ట్ అన్ని విధాలుగా. ఆయన చెప్పే మాట అన్ని నిజమే అనుకుంటాం, కానీ అతను చెప్పేది అబద్ధమని, దాని ద్వారా మనం తప్పు త్రోవలోకి వెళ్ళిపోతున్నామని ఇక తర్వాత తెలిసిపోతుంది మనకు. చెప్పే ప్రతి మాట, వినే ప్రతి మాట మనం విశ్లేషించాలి. అది నిజమో కాదో మనం పరిగణలోకి తీసుకోవాలి, దాని ప్రకారం ముందుకు వెళ్ళిపోవాలి. అబద్ధంకు దూరంగా ఉండాలి. చెప్పే వాళ్ళు దూరంగా ఉండాలి, అబద్ధం చెప్పకూడదు. ఇక వినే వాళ్ళు కూడా దాన్ని విశ్లేషించి అది అబద్ధమైతే దూరంగా వెళ్ళిపోవాలి. దేవుడు చేసిన హెచ్చరికలు దూరంగా వెళ్ళిపోతే మనం కాపాడబడతాం, మనకు మేలు జరుగుతుంది. మరొక సందర్భం ఆలోచిద్దాం. రాజుల రెండవ గ్రంథం 5వ అధ్యాయం. రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయం. ఈ అధ్యాయంలో ఉన్న సన్నివేశం మొత్తం అధ్యాయం అంతా చూసుకుంటే ఇక్కడ ఒక సిరియా దేశం ఉంటుంది. ఆ సిరియా దేశం మీద ఒక రాజు ఉంటాడు. ఆ
ఆ రాజ్యంలో ఒక సైన్యం, ఆ సైన్యం మీద ఒక అధిపతి, సైన్యాధిపతి. ఆ సైన్యాధిపతి పేరు నయమాను. ఈ నయమాను ఆ రాజుకు ఇష్టుడు. ఎందుకంటే ఒకానొక దినమున ఒకరోజు ఈ సిరియనులు ఇశ్రాయేలు దేశం మీదికి యుద్ధంకు వచ్చినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఓడిపోయారు. ఇది జరగడానికి కారణం కూడా దేవుడే. గెలుపు ఇవ్వాలంటే, ఒక అపజయం జరగాలన్నా, ఏది జరగాలనే దేవుని వలనే జరుగుతుంది. అన్యులైనా వాళ్ళు గెలిచారంటే దేవుని కృప వలనే జరిగింది. అలా యుద్ధంలో గెలిచేసరికి ఈ నయమాను మీద రాజు ఇష్టంగా ఉన్నాడు. అంటే రాజుకు చాలా క్లోజ్గా ఉన్నాడు. సైన్యం మీద ఉన్న ఒక అధిపతి నయమాను రాజుకు ఇష్టుడు. ఇలాంటి నయమానుకు ఉన్నటువంటి ఆరోగ్య పరిస్థితి ఏంటంటే కుష్ఠరోగి. ఆయనకున్న రోగం కుష్ఠం. పదవిలో ఉన్నాడు, కానీ ఆయనకున్నది ఆరోగ్య పరిస్థితి కుష్ఠ రోగంతో ఉన్నాడు. అయితే ఆ ఇశ్రాయేలు దేశం మీద యుద్ధంకు వచ్చి అక్కడ ఉన్నటువంటి సొమ్మును కొల్లబెట్టుకొని వెళ్ళిపోయే సమయంలో కొంతమందిని చెరపట్టినప్పుడు ఒకానొక స్త్రీ ఈ నయమాను ఇంట్లో పనిచేస్తూ ఉంటుంది. నయమాను భార్యకు పరిచయం చేస్తూ ఉంటుంది. అప్పుడు ఒకనొక రోజు ఆ పని మంత్రాలు, ఆ పని చేసే ఆ పని మనిషి మరి నయమాను భార్యకు మాట చెప్పింది, అమ్మగారు, నా ఏలినవాడు అనగా నీ భర్త ఇప్పుడు ఎలా ఉన్నాడంటే సైన్యం మీద అధిపతి, సైన్యాధిపతి. అయితే రోగంతో ఉన్నాడు కదా, నా ఏలినవాడు ఎక్కడ ఉండాలనుకున్నాడంటే ఇశ్రాయేలు దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడు. ఆ ప్రవక్త దగ్గరకు నా యజమానుడు అంటే నీ భర్త వెళ్ళిపోతే ఒకవేళ బాగుపడవచ్చేమో, కుష్ఠరోగం పోతుందేమో అని ఒక చక్కటి సలహా ఇచ్చింది. ఈ సలహాను తీసుకుంది, తన భర్తకు చెప్పింది. తన భర్త రాజుకు చెప్పాడు. అప్పుడు రాజు అంటున్నాడు, నయమాను, నువ్వు నాకు ఇష్టంగా ఉన్నావు, అయితే నీకు ఈ రోగం కుదుర్చబడడానికి, ఈ రోగం నయం అవుతుందని చెప్తున్నావు కదా, నాకు సంతోషమే. నీ ఇంటిలో ఉన్నటువంటి ఆమె చెప్పిన సలహా అంటే ఇశ్రాయేలు దేశం మీద ఉన్నటువంటి ఒక ప్రవక్త ఎదుగు నువ్వు వెళ్ళాలా? అయితే వెళ్తూలే, నేను పత్రిక రాస్తాను, కొంత బహుమానం పంపిస్తాను, రాజు దగ్గరికి ఈ సమాచారం తీసుకెళ్తాను, నువ్వు అక్కడికి వెలుదులే అంటాడు. అలా అందులో భాగంగా మరి కొంత సంపద తీసుకొని సమాచారం తీసుకెళ్తాడు ఆ ఇశ్రాయేల్ దేశంకు. అప్పుడు ఇశ్రాయేల్ దేశంలో ఒక రాజు ఈ సమాచారం విన్న తర్వాత భయపడతాడు. ఇది ఏదో ఒక కుట్రలాగా ఉంది, ఏదో ఒక మాటను ఆధారం చేసుకొని వచ్చి ఇంకా ఏదైనా ఉంటే దోచుకొని పోవడానికి ఏమో వస్తున్నారేమో, ఇది ఈ దేశం ఒక ఎత్తుగడేమో బాధపడతాడు, తన వస్త్రాన్ని చింపుకుంటాడు. అప్పుడు ఇశ్రాయేల్ దేశంలో ఉన్న ప్రవక్త ఎలీషా ప్రవక్త రాజు వస్త్రం చింపుకున్న సంగతి విన్నప్పుడు ఆలోచిస్తాడు. తన దగ్గరికి దూతలు పంపుతాడు రాజు యొద్దకు. ఇశ్రాయేల్ దేశంలో ప్రవక్త అనేవాడు ఎవడూ లేడా? నీకు తెలియదా? ఇశ్రాయేల్ దేశంలో ప్రవక్త ఉన్నారని తెలుసుకున్నట్లు ఆ నయమాను ఇక్కడ పంపు, పిలిపిస్తున్నప్పుడు పిలిపిస్తాడు రాజు. అలా వచ్చిన తర్వాత ఇంటి యొద్దకు వచ్చి నిలబడినప్పుడు ఇంటిలో రాకమునిపే ఎలీషా ప్రవక్త ఒక దూతను తన దగ్గర ఉన్న సేవని పంపుతాడు. ఇదిగో నయమాను వచ్చి ఇంటి ముందర ఉన్నాడు, నువ్వు ఏం చెబుతావంటే అతనికి ఉన్న కుష్ఠ రోగం పోవాలంటే ఇదిగో యోర్దాను నదిలో 7 మార్లు స్నానం చేయమని చెప్పు అన్నప్పుడు ఆ మాట విన్న తర్వాత ఈ నయమాను చాలా కోపడతాడు. ఏంటి, అక్కడ మా దేశంలో ఉన్న నదుల కంటే ఈ యోర్దాను ఏమైనా పెద్ద గొప్పదా? ఇదేమైనా పెద్ద తోప? ఇలాంటి మాటలు పలికాడు. కొద్దిగా ఎన్ని నదులు నదుల పేర్లు చెప్పాడు. ఆ నదుల కంటే ఈ యోర్దాను నది ఏమైనా పెద్ద గొప్పదా? అంటే 7 మార్లు స్నానం నేను అక్కడే చేయలేనా? ఏదో నువ్వు వచ్చి నా మీద చేయి ఉంచి ఏదో బాగుపరుస్తావు, నేను ఈ విధంగా అనుకుంటే నువ్వేంటి వెళ్ళి స్నానం చేయమని చెప్తున్నావు? అసలు నేను వెళ్ళిపోదాం అనే విధంగా ఆలోచన చేశాను. మన దేశం మనం వెళ్ళిపోదాం అని తనతో ఉన్నవారితో చెప్పాడు. ఇప్పుడు తన దగ్గర ఉన్న సేవకులు ఒకటి చెప్పాడు, నయమాను, అతను ఏమైనా పెద్ద పెద్ద పనులు ఏమైనా చెప్తే నువ్వు చేయకుండా ఉంటావు అంటే ఖచ్చితంగా నువ్వు చేస్తావు. అతను ఏమైనా రాళ్ళు ఏమైనా ఎత్తమని చెప్పాడా? పెద్ద పెద్ద పనులు ఏమైనా చెప్పాడా? నువ్వు వెళ్ళి 7 మార్లు స్నానం చేయమని చిన్న పనే కదా చెప్పింది. ఓని ఈసారి ఈ మాట విను అని చెప్పినప్పుడు తన దగ్గర ఉన్న వ్యక్తి చెప్పిన మాట విని 7 మార్లు స్నానం చేసే సమయానికి ఇక తనకున్నటువంటి రోగం కుదుర్చబడింది.
పసిపిల్ల దేహం అంటే దేహం వచ్చేసింది. ఇక పట్టలేని సంతోషంతో ఉన్నాడు. ఆ సంతోషంలో వెళ్ళిపోయి ఇక ఎలీషాతో చెప్తున్నాడు, నీకు ఏం కావాలో కోరుకో, నీకు ఏ బహుమానం కావాలి, నీకు ఏ అవసరం ఉంది అని చెప్పినప్పుడు నాకు ఏమి వద్దన్నాడు. లేదు నువ్వు ఎలాగైనా తీసుకోవాలన్నాడు. బలవంతం చేశాడు. బలవంతం చేసినా ఏమీ తీసుకోలేదు. వారి మధ్య కొన్ని సందర్భాలు జరిగిపోయాయి. కొంత సన్నివేశం జరిగిన తర్వాత సమాధానంతో నయమాను వెళ్ళిపోతున్నాడు. రథం మీద ఎక్కి వెళ్ళిపోతున్నాడు. రథం వెళ్ళిపోతున్నాడుగా. ఎలీషా వద్దని చెప్పాడు కాబట్టి బహుమానం ఏమి ఇవ్వలేదు. ఇక వెళ్ళిపోతున్నాడు. తన దారి వచ్చిన దారి వెళ్ళిపోతున్నాడు. రోగం నయమైంది, సంతోషంతో తిరిగి వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు ఎలీషా ప్రవక్త దగ్గర ఉన్నటువంటి ఒక సేవకుడు గేహజీ అని ఇతను ఒక ఆలోచన తెచ్చుకున్నాడు. నా యజమానుడు ఎలీషా అయితే స్వస్థపరిచాడు, బాగు చేశాడు, అతను ఇచ్చే బహుమానాన్ని పుచ్చుకోలేదే. అయితే నేను ఒక పని చేయాలి, తన దగ్గర ఉన్నటువంటి దానిలో కొంత నేను తీసుకుందాం, ఎలాగైనా తీసుకుందాం, ఒక అబద్ధం చెప్దాం, ఏం చూస్తారా అని ఆలోచన చేసి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాడు. రథం మీద వెళ్ళిపోతున్న అతని ఫాలో అవుతాడు. పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయే సమయంలో ఒకసారి వాళ్ళు తిరిగి చూస్తారు. ఇక తిరిగి చూస్తే ఎలీషా సేవకుడు గేహజీ వస్తూ ఉంటాడు. అప్పుడు వాళ్ళు ఆ రథంలో ఆపి వచ్చేసి, నీకే క్షేమంగా ఉన్నావా, ఏం జరిగింది విషయం అన్నప్పుడు, లేదు నేను అంత క్షేమమైన అంత బాగానే ఉన్నాను. అయితే ఇప్పుడే ఒక సన్నివేశం జరిగింది. మరి నా యజమానుడైన ఎలీషా యుద్ధకు ప్రవక్తల్లో ఉన్నటువంటి శిష్యులు ఇద్దరు వచ్చారు. వాళ్ళు వచ్చారు కదా, వచ్చేవారికి ఏదైనా వారి చేతిలో కొంచెం ఏదైనా పెట్టి పంపాలి, కొంచెం సహాయం చేయాలి కదా, మా దగ్గర లేదు. ఇదిగో నా యొక్క యజమానుడు ఎలీషా ఏం చెప్పాడంటే, ఇదిగో వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొంత ధనం, సొమ్ము, బట్టలు ఇవి తీసుకొని రాబో అని నాతో చెప్పి పంపించాడు అని వాళ్ళతో ఒక అబద్ధం చెప్పాడు. సరే అబద్ధం చెప్పి తీసుకున్నాడు. తిరిగి వచ్చిన తర్వాత ఇంట్లో దాచిపెట్టిన తర్వాత ఎలీషా ముందర నిలబడతాడు. ఈ ఎలీషా ముందర నిలబడిన తర్వాత ఎలీషా కొన్ని ప్రశ్నలు వేస్తాడు. ఎలీషా, నువ్వు ఎక్కడికి వెళ్ళావు, నువ్వు ఎక్కడి నుండి వచ్చావు అన్నప్పుడు ఇప్పటికీ అర్థమైపోవాలి. ఎక్కడి నుండి వచ్చావంటే అసలు నేను ఎక్కడికి వెళ్ళాను అంటే ప్రశ్న వేస్తున్నా అంటే నాకు ఏదో తెలిసిపెట్టాలి అని కనీసం కూడా ఆలోచించలేదు. ఒక అబద్ధాన్ని చెప్పాడు. రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయంలో 25వ వచనం, అతడు లోపలికి పోయి తన యజమాను ముందర నిలవగా ఎలీషా వారిని చూచి గేహజీ, నీవెచ్చటి నుండి వచ్చితివని అడిగినందుకు వాడు, నీ దాసుడనైన నేను ఎచ్చటికి పోలేదా, నేను ఎక్కడికి పోలేదు. చక్కటి అబద్ధం చెప్పాడు. చక్కటి చిక్కనైన అబద్ధం. నన్ను గుర్తు పట్టలేడు అనుకున్నాడు. కానీ ప్రవక్త అయిన ఎలీషాకు ఈ విషయం తెలిసిపోయింది. చెబుతున్నాడు, గేహజీతో చెబుతున్నాడు, నువ్వు వెళ్ళావు కదా, నువ్వు వెళ్ళినప్పుడు నా మనసు నీతో రాలేదా? నాకు ఈ విషయం తెలుసు. అయితే నువ్వు నాతో అబద్ధం ఆడావు, నువ్వు నాతో అబద్ధం చెప్పావు కాబట్టి ఇక నీకు ఏం జరుగుతుందో తెలుసా? 27వ వచనం, కాబట్టి నయమానునకు కలిగిన కుష్టు నీకు నీ సంతతికి సర్వకాలం అంటియుండును. వచ్చిన ఆయనకు ఉన్న కుష్టు పోయింది. నువ్వు నా దగ్గర ఉన్న వ్యక్తి, నువ్వు అబద్ధం ఆడి అక్కడ ఉన్న సొమ్మును తెచ్చుకున్నావు, వారితో అబద్ధం ఆడావు, వారి ముందర అబద్ధం ఆడి నా దగ్గరకు వచ్చి నా దగ్గర కూడా నువ్వు అబద్ధం ఆడావు. కాబట్టి నీకు జరిగే సన్నివేశం, నీ కుటుంబానికి నీకు జరిగేది ఏంటో తెలుసా? నయమానుకు కలిగిన కుష్టు, అదే రోగము నీకు నీ సంతతికి సర్వకాలం అంటియుండును. అబద్ధం ఆడడం వలన అతనికి మాత్రమే కాదు, అతని కుటుంబంలో కూడా శాపగ్రస్తులుగా మారిపోయారు. అంటే మనం అబద్ధం ఆడితే మనకు మాత్రమే కాదు వచ్చే నష్టం, మనమున్న కుటుంబంలో కూడా జరిగే ఎన్నో భయంకరమైన సన్నివేశాలు, ఎన్నో కష్టాలు, నష్టాలు, బాధలు
అన్నీ ఇన్ని కావు. కాబట్టి ఏం చేయాలి? అబద్ధంకు దూరంగా వెళ్ళిపోవాలి. ఒకనాడు అబద్ధం ఆడాలి కనుకనే దేవుని దగ్గర తోసివేయబడ్డారు. ఒకనాడు అబద్ధం ఆడి నీతిమంతులు బాధపరిచిన సందర్భాలు ఉన్నాయి. ఒకనాడు ఇక్కడ అబద్ధం ఆడినందుకు తన కుటుంబానికి తీరని నష్టాన్ని తెచ్చుకున్నాడు, తీరని శాపం, ఆ కుష్ఠ రోగాన్ని తెచ్చుకున్నాడు. ఆ ధనము ఇక తర్వాత ఆ ధనం వల్ల ఏమైనా సుఖపడ్డా? ధనము లేకుంటే ఉండలేడా? అసలు ఆరోగ్యమే మంచిది కదా, ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యానికి మించిన ఆస్తులు ఇంకేమున్నాయి? ఎంత ధనమున్న ఆరోగ్యం లేకపోతే ఉన్నవన్నీ వ్యర్థమే. ధనము నమ్ముకున్న వాడు పాడైపోను. ధనము ఆశ్రయించాడు, అబద్ధం ప్రోత్సహించాడు, అబద్ధం చెప్పి తన కుటుంబానికి నాశనాన్ని కొని తెచ్చుకున్నాడు. ప్రవక్త దగ్గర ఉండవలసిన స్థానాన్ని కోల్పోయి, ప్రవక్త గెంటివేయలేదు, ప్రవక్త యుద్ధాన్ని గెంటివేయబడ్డాడు, త్రోసివేయబడ్డాడు బయటికి. అంటే అబద్ధం ఆడితే ఆ అబద్ధం వలన ఇక మనం తల ఎత్తుకోలేము. అబద్ధం వలన దాని వలన మనకు కలిగే, మన మనసులో కలిగే స్వభావం ఎలా ఉంటుందంటే, ఇక్కడ ఆ నీతిమంతుల యుద్ధ మనం ఉండలేము. ఇక వారి యుద్ధాన్ని వెళ్ళిపోతాం. ఇక వారి యుద్ధాన్ని వెళ్ళిపోతే ఇక మనకు జరిగే నష్టం చాలా ఉంటుంది. ఒక అబద్ధం ఆశ్రయించడం వలన ఈ అబద్ధం చెప్పాం కదా, ఇక అందరూ ఏమనుకుంటారో అని ఆలోచించి బయటికి వెళ్ళిపోయాము. ఒకసారి సంఘంలోని తొలగిపోయాము, ఇక మనం వెళ్ళేది ఎక్కడికో తెలుసా? నిత్యాగ్ని దండానికి వెళ్ళిపోతాం. అలా వెళ్ళడానికి మనల్ని ప్రోత్సహించింది ఎవరో తెలుసా? ఒక అబద్ధికుడు. ఆది నుండి వాడు నరహంతకుడు, వాడు అబద్ధపు జనకుడు. వాడు చెప్పిన ఒక మాట, వాడు పెట్టిన మన మనసులో ఒక మాటను ఆధారం చేసుకున్నందుకు ఎదుటి వారిని బాధపరుస్తున్నాము. మనముగా సొంతంగా నాశనానికి కొని తెచ్చుకుంటున్నాం. ఇన్ని పరిస్థితులు జరుగుతున్నప్పుడు అబద్ధముకు దూరంగా పోవడం మంచిదా కాదా? శ్రేయస్కరమా అంటే దూరంగా ఉండడమే శ్రేయస్కరం. మానవాళి ఈ రోజు పతనావ స్థితికి వెళ్ళిపోతుందంటే కారణం ఏంటో తెలుసా? ఒక అబద్ధాన్ని అదే నిజం అనుకొని దాన్ని ఆశ్రయించి పతనావ స్థితికి వెళ్ళిపోతున్నారు. ఇక మరో సందర్భం చివరిగా చూసుకొని ముగించుకున్నాం. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం. ఈ 5వ అధ్యాయంలో ప్రారంభంలో ఒక 10 వచనాలలో ఉన్న ఒక సన్నివేశం మనకు తెలుసు. ఈ అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం ప్రారంభ 10 వచనాలలో ఒక కుటుంబం కనబడుతుంది, అననీయ సప్పీరా. ఈ 5వ అధ్యాయానికి ముందుగా 4వ అధ్యాయంలో కొన్ని సన్నివేశాలు జరుగుతాయి. ఏమిటంటే, సంఘంలో అనేకులు వారికి ఉన్నటువంటి చిరస్థిరాస్తులు, భూములు ఇవన్నీ అమ్మి దేవుని సేవకులకు ఇస్తూ ఉంటారు. అందరు ఇచ్చేస్తున్నారు, అందరు దేవుని పనిలో ఉపయోగపడుతున్నారు. కాబట్టి ఈ అననీయ సప్పీరా అనే వీళ్ళు కూడా మేము దేవుని పనిలో ఉండాలి, మేము దేవునికి ఇచ్చేయాలనుకున్నారు. అందులో భాగంగా వారికి ఉన్నది కూడా అమ్మేశారు. అక్కడ మొదటి వచనంలో 5వ అధ్యాయం మొదటి వచనం చదివితే, అననీయాను ఒక మనుషుడు తన భార్య అయిన సప్పీరాతో ఏకమై పొలాన్ని అమ్మాడు. అబ్బా, ఎంత మంచి పని చేశాడు! పొలాన్ని అమ్మాడు, మంచి పని. దేవుని కొరకు ఒక పొలం అమ్మాడంటే, దేవుని సేవకు ఇవ్వాలని ఆలోచన చేశాడంటే, ఇక తర్వాత నా పరిస్థితి ఏంటి అని తన గురించి ఆలోచించలేదంటే, అసలు ఎంత మంచి భక్తిపరులు ఈ కుటుంబాన్ని అనుకుంటాం. ఇక తర్వాతి సందర్భాలు చూస్తే ఈ అననీయ సప్పీరా అనే వారు తమకున్న పొలాన్ని అమ్మారు, మంచి ఆలోచన చేశారు, పొలాన్ని అమ్మారు. అయితే ఒక ఆలోచన చేసుకొని, ఒక చిన్న అబద్ధమును ఆధారం చేసుకొని పతనావస్థ స్థితికి వెళ్ళిపోయారు. పొలం అమ్మారు. వీరిద్దరి మనసులు ఎలా ఉన్నాయంటే ఏక మనస్సు, భార్య భర్తలు ఏకమయ్యారు. ఇక వీరి మనసులో ఏకంగా ఉన్నాయి. ఏమంటే మనం ఏం చెబుతామంటే, భార్య చెబుతుంది, అదే భర్త కూడా చెబుతున్నాడు భార్యతో, మనం ఏం చెప్పాలంటే, ఇదిగో మనం ఈ పొలాన్ని ఇంతకీ అమ్మాం, పొలం అమ్మాం, డబ్బులు వచ్చింది, ఆ డబ్బులు కొంత తీసి పక్కన పెట్టుకొని
మన దగ్గర ఈ మిగిలిన అమౌంట్ ఉంది కదా, ఈ మిగిలిన డబ్బును తీసుకుని అపోస్తలుల దగ్గరికి వెళ్ళిపోయి వారి ముందర పెట్టి మేము మా పొలాన్ని ఇంతకే అమ్మాము అని చెబితే వాళ్ళు నమ్మి ఇదిగో అందరూ తమ చిరస్థలాలు ఇచ్చేశారు కదా, వాళ్ళు కూడా మన పేరు కూడా ఉంటుంది, అలా క్లోజ్ చేద్దాం సింపుల్గా, అంతో ఇంతో మనం దాచుకున్నాం కదా, అవసరం వచ్చినప్పుడు దాన్ని వాడుకుందామని చిన్న ఆలోచన చేశారు. ఈ ఆలోచన చేసిన సమయానికి చేసినప్పుడు దేవుడు పసిగట్టకుండా ఉంటారా? దేవుడు తెలిసిపోయింది. ఇలా అబద్ధం ఆశ్రయించారు, అబద్ధం చెప్పి మోసం చేయాలనుకున్నారు సంఘమును. అలా భర్తకు భార్య చేసిందంటే ఆ ధనము ఇచ్చి పంపించింది. ఏమంటే నువ్వు వెళ్ళిపో, ఆ తర్వాత నేను వస్తాను, నువ్వు వెళ్ళిపోయి చెబితే నువ్వు ఏ మాట చెబుతావో నేను కూడా అదే మాట చెబుతాను. భర్త వెళ్ళిపోయాడు, వెళ్ళిపోయి చెబుతున్నాడు. 3వ వచనం చదవండి ఒకసారి. వెళ్ళిపోయారు, సంఘంలో వెళ్ళిపోయిన సమయానికి పేతురు గారు ఉన్నారు. ఆ పేతురు గారు అడుగుతున్నారు. అప్పుడు పేతురు అననీయ నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించను? అది నీ యొద్ద ఉన్నప్పుడు నీదే కదా, అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకున్నావు? నీవు మనుషులతో కాదు, దేవునితోనే అబద్ధం ఆడితివి. వచ్చిన సొమ్ము వచ్చింది, కొంత దాచి పక్కన పెట్టుకున్నావు. ఈ ఉన్నదే నేను అంతకే అమ్మానని ఏదో వచ్చి మాకు ఏదో అబద్ధం చెప్పాలి అనుకున్నావు. వచ్చావు, ఈ పొలం ఇంతకే అమ్మావంటే ఇంతకే అమ్మావని నువ్వు చెప్తున్నావు. నువ్వు పరిశుద్ధాత్మ మోసపుచ్చావు, నువ్వు దేవునితో అబద్ధం ఆడుతున్నావు. ఈ మాట చెప్పేసరికి అతను గుండెలో భయం వచ్చేసి ఆ మాటలు వింటూ అక్కడే అలాగే పడి చనిపోయాడు. అబద్ధం చెప్పడం వల్ల ప్రాణం కోల్పోయాడు. అబద్ధాన్ని ఆధారం చేసుకున్నందుకు అననీయ పతనం అయిపోయాడు. ఇక తర్వాత 3 గంటల తర్వాత వచ్చింది సప్పీరా భార్య. ఇంటి దగ్గర తల్లిగారు సినిమా చూసి ఉంటుంది. 3 గంటల సినిమా చూసి భర్తను పాతి పెట్టిన తర్వాత వచ్చేటుంది. కానీ భర్త చనిపోయిన సంగతి తెలియదు. ఆమె వచ్చింది, మళ్ళీ ప్రశ్న సేమ్ అదే ప్రశ్న. ఈ పొలాన్ని మీరు ఇంతకే అమ్మారా అని అడిగినప్పుడు ఇప్పుడు సప్పీరా ఏం చెప్తుందంటే, అప్పుడు పేతురు మీరు ఆ భూమిని ఇంతకే అమ్మితిరా? నాతో చెప్పమని ఆమె అడిగాను. అందుకు ఆమె అవును ఇంతకే అని చెప్పాను. పక్కన చూస్తే పేతురు గారు ఈ ప్రశ్న అడిగే సమయానికి పక్కన అటు ఇటు చూస్తే అననీయ లేడు. ఇంతకే అమ్మానంటే అంటే నా భర్త వచ్చి డబ్బులు ఇచ్చి వెళ్ళిపోయింటాడు, ఏదో పని మీద పక్కకి వెళ్ళిపోయింటాడు, కనబడలే కదా. ఇంతకే అమ్మానంటే ఇంకా నేను కూడా ఇంత ఫిక్స్ అయిపోయాను కదా, నా భర్త నేను చెప్పాను ఇంతకే అని చెప్పాలనుకున్నాను కాబట్టి ఖచ్చితంగా అవును ఇంతకే అయ్యారు ఇంతకే అని చెప్పే సమయానికి ఆ మాటలు పేతురు గారు చెబుతున్నప్పుడు ఈమె కూడా యథావిధిగా అలాగే ఈమె కూడా ప్రాణాలు కోల్పోయింది. ఒక అబద్ధమును ఆశ్రయం చేసుకున్నందుకు కుటుంబం మృత్యువాత పడింది. మృత్యువాత పడడం మాత్రమే కాదు, చచ్చి నరకానికి వెళ్ళిపోయారు. దేవునితో అబద్ధం ఆడితే మనకు జరిగే నష్టము అంతా ఇంత కాదు. ఎన్నో మాటలు వింటున్నాం. ఇది అబద్ధం వలన ప్రాణాలు కోల్పోతాయా? అబద్ధం వలన కుటుంబాలు నాశనం అవుతాయంటే ఎన్నో కుటుంబాలు నాశనం అవుతున్నాయి. ఒక చిన్న అబద్ధం చాలు పచ్చటి కాపురాన్ని నాశనం చేయాలంటే. పచ్చటి కాపురంలో చిచ్చు పెట్టారనుకో ఇక అయిపోయింది. అంతవరకు వారి మధ్య ఉన్నటువంటి ప్రేమానురాగాలు ఒక్క మాటతో ఆ కుటుంబం చిన్నాభిన్నం అయిపోతుంది. అంటే అబద్ధానికి దూరంగా ఉండాలి. అబద్ధం చెప్పి ఒకరిని మోసం చేయకూడదు, అబద్ధాన్ని చెప్పి ఒకరిని గాయపరచకూడదు. అబద్ధం చెప్పడం వల్ల మనకు కూడా నష్టం జరగబోతుంది. అందుకే ప్రకటన గ్రంథం దేవుడు ఒక చక్కటి హెచ్చరిక చేశాడు. ఈ మాట చూసుకొని ముగించుకుందాం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనం.
పిరికి వారును అవిశ్వాసులను అసహ్యులను నరహంతకులను వ్యభిచారులను మాంత్రికులను విగ్రహారాధికులను ఈ పదం కింద అన్వయం చేసుకోవాలి మనం. అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మందు గుండములో పాలు పొందుదురు. అంటే అబద్ధం చెప్పిన వారికి కూడా మరణం వస్తుందా? రెండో మరణం, పాతాళానికి వెళ్ళడం. ఇక దేవుని దగ్గర చోటు దక్కదు. అబద్ధం ఆశ్రయం చేసుకున్నందుకు ఇక రెండవ మరణానికి ఎలిజిబిలిటీ జరుగుతుంది. అబద్ధములకు దూరంగా పారిపోవాలి. సరే కానీ నేను అబద్ధం ఆడిన ఒకనాడు ఆదాము హవ్వలు దేవునికి చిక్కారు. యాకోబుకు మరి మోసం చేసి ఒక అబద్ధం చెప్పేశారు. గేహజీ ఎలీషా వద్ద అబద్ధం చెప్పాడు, చిక్కిపోయాడు. అన్య సప్పిర వీళ్ళిద్దరూ పేదరు గారి వద్ద అబద్ధం చెప్పిన తర్వాత చిక్కిపోయారు. నేను అబద్ధం చెప్పిన నేను చిక్కను, నేను ఎవరికి దొరకను అనుకుంటాను. నేను చిక్కడు దొరకడు అనుకున్నా కానీ దేవుడు మాత్రం చిక్కిపోతాను. సామెతల గ్రంథంలో చక్కటి మాట. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 5వ వచనం. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 5వ వచనం, రెండవ మాట. సామెతల గ్రంథం అబద్ధములు ఆడువాడు తప్పించుకొనడు. అబద్ధం ఆడువాడు తప్పించుకొనడు. నోబడీ కెన్ ఎస్కేప్ ఫ్రమ్ గాడ్. నోబడీ కెన్ ఎస్కేప్ ఫ్రమ్ వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యుద్ధం నుండి తప్పించుకోలేడు. దేవుని మాట యుద్ధం నుండి ఇక తప్పించుకొని వెళ్ళిపోలేడు. దేవుని చట్టానికి చిక్కిపోతాడు. కాబట్టి అబద్ధంకు దూరంగా ఉండిపోవాలి. మనం ఏదైనా ఎవరైనా సరే ఒక సన్నివేశం చెప్పినప్పుడు, ఒక సందర్భాన్ని సహోదరుల మధ్య చెప్పినప్పుడు అది ఏది మంచి, ఏది చెడు, అది ఏది ఎంతవరకు సమంజసం, అందులో ఎంతవరకు యథార్థత ఉంది, అది అబద్ధమా నిజమా అనేది మనం ఆలోచించి ముందుకు వెళ్ళిపోవాలి. అబద్ధం ఆశ్రయం చేసుకుంటే ఆ మాట నువ్వు ఎదుటి వాళ్ళకి చెబితే అది వాళ్ళు విని వాళ్ళు నాశనం అయిపోతారు. అది విన్నందుకు, దాన్ని పాటించినందుకు నీవు నీ కుటుంబానికి వచ్చే శాపము, నీ కుటుంబానికి కలిగే పెను ప్రమాదం తరతరములకు జరిగే ఒక సందర్భం. కాబట్టి అబద్ధంకు దూరంగా ఉన్నాం. ఈరోజు మానవాని అబద్ధంకు దూరంగా ఉండకుండా అబద్ధం ప్రేమించి నాశనానికి వెళ్ళిపోతుంది. ఎన్నో విషయాలు, ఎన్నో మాటలు వింటున్నాం మనం. దేవుడు చెప్పిన ఈ చక్కటి విషయాలను విని అర్థం చేసుకుంటున్న మనం అబద్ధములకు చోటు ఇవ్వకుండా మనం ఏం చేయాలంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. భయభక్తులతో ఉండి ఎల్లప్పుడూ సత్యమే పలకాలి. అలా ఉండాలి. అలా వెళితే మనం దేవుడున్న ఆ మహాలోకం చేరుకుంటాము. ఇంకొక మాట చెప్పాలనుకుంటున్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 25వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 25వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 25వ వచనం. మనము ఒకరికొకరము అవయవములై ఉన్నాము గనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతి వాడు తన పొరుగువానితో సత్యమే మాట్లాడవలెను. ప్రతి వాడు తన పొరుగువానితో సత్యమే మాట్లాడవలెను. అబద్ధం చెప్పకూడదు. నువ్వు అబద్ధం చెబితే అదే నిజం అనుకుంటారు. ఎందుకు నిజం అనుకుంటారంటే నువ్వు నమ్మకమైన వాడు అనుకుంటారు కాబట్టి, నిన్ను నమ్మాడు కాబట్టి, నువ్వు చెప్పేది ప్రతిదీ నిజం కాబట్టి అది నిజం అనుకొని నమ్మితే, అతను మృత్యువాత పడితే, దేవుడు విరోధం అయితే, అలా చెప్పినందుకు, దానికి ప్రోత్సాహకరంగా ఉన్నందుకు నీకు నీ కుటుంబానికి వచ్చే శాపం అంతా ఇంత కాదు. భయపడాలి దేవుడి మాటకు మనం. కాబట్టి ఎల్లప్పుడూ సత్యం మాట్లాడాలి. ఒకవేళ తెలియకుంటే తెలియనట్టుగా ఉండాలి. అలాగే ఉందాం, దేవుడితో వెళ్ళిపోదాం. ఈ మాటలు అందరికీ వర్తించే మాటలే. అందరూ వినాలి, పాటించాలి. అబద్ధంకు దూరంగా ఉండాలి. దూరంగా ఉండి ఎల్లప్పుడూ సత్యం పలకాలి. మనం అందరం ఐక్యంగా ఉండి దేవుడి పని చేసుకుంటూ
దేవుడున్న ఆ మహాలోకానికి వెళ్ళిపోదాం. అలా వెళ్ళిపోవాలి. అలా వెళ్ళిపోవడానికి ఈ సందర్భాలన్నీ మనకు మార్గదర్శక. ఎన్నో విషయాలు ఇంకా నేర్చుకొని దేవుని జ్ఞానం ఎదుగుచూ ఇంకా ముందుకు వెళ్ళడానికి దేవుని కృప వలన, దేవుని చిత్తమైతే దేవుడు మనకు సహాయ సహకారం అందిస్తే ఎన్నో విషయాలు తెలుసుకొని ఇంకా దేవుని పనిలో ముందుకు వెళ్ళిపోదాం. అందరూ కళ్ళు మూసుకుంటే చిన్ని ప్రార్థన చేసుకొని ఈ యొక్క కూడికను ముగించుకుందాం. ఇలా ప్రార్థన. పరలోకమందున్న మా యొక్క తండ్రి, నీ యొక్క ఘనమైన శ్రేష్టమైన నామం బట్టి నీ ప్రియకుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాము నాయన. అబద్ధములకు దూరంగా ఉండాలని తండ్రి ఎన్నో విషయాలు మీరు వ్రాయించుచున్నారు. ప్రారంభంలో చట్టం 10 ఆజ్ఞల ధర్మశాస్త్రంలో కూడా పొరుగు వాని మీద అబద్ధ సాక్ష్యం పలకకూడదని చక్కటి మాటలు ద్వారా మనం హెచ్చరించే విధంగా, మేము ఆత్మీయంగా ఎదిగే విధంగా ఎన్నో మాటలు మా వరకు వ్రాయించారు. అబద్ధమును ఆశ్రయం చేసుకుని నీకు దూరం అయిపోయేదానికంటే ఎల్లప్పుడూ మా పొరుగు వారితో, మా సహోదరులతో సత్యం పలుకుతూ మేమందరం ఒకే కుటుంబంగా ఉంటూ నీ యొక్క ఇష్టాన్ని నెరవేర్చే విధంగా ముందుకు వెళ్ళే విధంగా కృపను అనుగ్రహించమని, ఒక అపవాది చెప్పిన మాయ మాటకు మేము అబద్ధికులంగా మారి నీకు దూరం అవడం అంటే మా యొక్క చేతగాని తనంగా అది అవుతుంది నాయన. మేము అబద్ధమును విశ్లేషించి దాన్ని గుర్తెరిగి ఇది అపవాది పని అని మేము తెలుసుకొని నీ యొక్క వాక్యం వైపే మా యొక్క మనస్సును పెట్టి నీ యొక్క ఇష్టాన్ని భూమి మీద నెరవేర్చే విధంగా ముందుకు వెళ్ళే విధంగా సహాయ సహకారాలు తండ్రి మాకు అందించమని, మేము ఎల్లప్పుడూ ఇలా ఒక్కటిగా ఉంటూ ఇప్పుడు ఎలాగైతే సంఘంలో ఒక్కటిగా ఉన్నామో నీ యుద్ధకు వచ్చినప్పుడు కూడా మేమందరం కనబడాలి. ఏ ఒక్కరు తప్పిపోయినా నీకు బాధనే తండ్రి. నువ్వు రాయించిన మాటలు ఇవి ఏమాత్రం వృధాగా పోకూడదు. ప్రతిఫలాన్ని తీసుకొని వచ్చే విధంగా, 10 మందిని బలోపేతం చేసే విధంగా, బలపరిచే విధంగా ఉండాలి నాయన. ఇంకా ఎంతో జ్ఞానాన్ని మేము నేర్చుకునే విధంగా మా జ్ఞానాన్ని ఇవ్వమని కోరుకుంటూ మరి ఈ యొక్క కోరికను ముగించుకొని తిరిగి వెలుసుకుంటే నీ పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకోమని, ఈరోజు తండ్రి వాసుదేవపురం గ్రామంలో ప్రిన్సిపల్ దైవజనులు చాకవన్న గారు చక్కటి అంశం బోధిస్తూ ఉండగా విన్నటువంటి అనేకులు తండ్రి స్థిరులై కొత్తగా ఎవరైతే వస్తారో వారిని యొక్క వాక్యం వైపు మొగ్గు చూపే విధంగా తండ్రి నీ యొక్క సార్వత్రిక సంఘంలో చేర్చబడే విధంగా ముందుకు వెళ్ళే విధంగా మేమందరం మంచి సన్నివేశాలు, సందర్భాలు, కార్యానుకూలమైన మంచి సమయాన్ని మాకు ప్రాప్తింపచేసి మమ్మల్ని కృపలో వర్ధిల్లా చేయమని నీ అంత విజ్ఞానం చేస్తూ మాకు ఇంకా జ్ఞానం కొద్దుగా ఉంది నాయన. అనంత జ్ఞానంలో మేము ఇప్పటికీ నేర్చుకున్నది ఇంకా చాలా తక్కువ. మా యొక్క జీవిత దినాలలో అనేకమైన సందర్భాలు, సన్నివేశాలు నువ్వు మా వరకు వ్రాయించిన సందర్భాలని తెలుసుకొని అనేకులకు తండ్రి నీ యొక్క జ్ఞానాన్ని నేర్పి నీ యొక్క రాజ్యానికి వారసులయ్యే విధంగా కృపను అనుగ్రహించమని ఈ చిన్న ప్రార్థన నీ ప్రియకుమారుని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.